చూద్దాం. కొడంగల్లో రాబోయేది ఫార్మసిటీ కాదు, ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నామని క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్. నియోజకవర్గంలో యువత మహిళలకు ఉపాధి కల్పించడమే తన ఉద్దేశమని, అది కొడంగల్ ఎమ్మెల్యేగా తన బాధ్యత అని వివరించారు. సొంత నియోజకవర్గ ప్రజలను నేనెందుకు ఇబ్బంది పెడతానని, కాలుష్య రహిత పరిశ్రమలే ఏర్పాటు చేస్తామని తేల్చి చెప్పారు. భూసేకరణ పరిహారం పెంపును పరిశీలిస్తామని స్పష్టం చేశారు. లగచర్ల ఘటనపై వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన వామపక్ష నేతలతో ఈ విషయాలన్నీ చర్చించారు సీఎం రేవంత్. లగచర్ల కేసులో అమాయకులైన గిరిజనులపై కేసులు ఎత్తివేయాలని సీఎంను కోరామన్నారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. జనవాసాల్లో ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేస్తే వామపక్ష పార్టీలు దాన్ని అంగీకరించవని తేల్చి చెప్పారు. ఏదైనా పరిశ్రమను ప్రభుత్వం మిగులు భూముల్లో ఏర్పాటు చేసుకోవాలన్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో మాత్రమే రైతులను స్వచ్ఛందంగా ఒప్పించి వారికి పూర్తి నష్టపరిహారం అందించిన తర్వాతే వారి భూముల్లో ఏర్పాటు చేసుకోవాలన్నారు. లగచర్ల పరిధిలోని 4 గ్రామాల్లోని రైతులపై నిర్బంధ కాండను నిలిపివేయాలని, పోలీస్ క్యాంపులు ఎత్తేయాలన్నారు సీఎం రాష్ట్ర కార్యదర్శి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సమ్మినేని వీరభద్రం. రైతులపై పెట్టిన కేసులు కొట్టివేయాలన్నారు. ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలన్నారు. రైతుల అనుమతి లేకుండా బలవంతపు భూసేకరణ చేయొద్దని సూచించారు. అక్కడి నుంచి తీసి మరో చోట ఎక్కడైనా జనావాసం లేని చోట పెట్టుకోవచ్చు కదా అని మేము అడిగినప్పుడు, అది మేము అసలు ఇండస్ట్రియల్ పార్క్ కింద పెడుతున్నామని చెప్పారు. మరి అది ప్రకటన చేయొచ్చు కదా అన్నాం. మీరు కూడా చేయండి అని చెప్పి వారు చెప్పారు. ఆ విధంగా అది ఫార్మా కంపెనీ అక్కడ పెట్టట్లేదని చెప్పి మేము చెప్తున్నాం. వారు కూడా ప్రకటన అధికారికంగా తొందరగా చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రెండోది ఏంటంటే, ఇండస్ట్రియల్ పార్క్ అయినా సరే వ్యవసాయ భూముల్ని తీసుకుంటున్నప్పుడు వాళ్ళ కంపెన్సేషన్, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రిహాబిలేషన్ కానీ ఇటువంటి ఒకవేళ తప్పనిసరిగా వేరే ప్రదేశం ఏమన్నా ఉన్నప్పుడు ఆ ప్రదేశం జోలికి వెళ్ళాలి. అదేవిధంగా అది అసైన్మెంట్ ల్యాండ్ కానీ లేకపోతే సీలింగ్ ల్యాండ్ కానీ ఉన్నప్పుడు వాటిల్లో చూసుకోవాలి. కాంట్రాక్ట్ కండిషన్లో గత్యంతరం లేని పరిస్థితుల్లో, మిగిలిన ప్రాంతం దొరకని పరిస్థితుల్లో, ఇక ఏమీ గత్యంతరం లేకపోతేనే ఇటువంటి భూముల జోలికి రావాలి. కానీ రావాలంటే ముందు ఆ రైతులు ఒప్పుకోవాలి. రైతుల మీద వాళ్ళని బలవంతాన్ని ఒప్పించి చేయొద్దు. వాళ్ళని సంతోషంగా ఒప్పించి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఆ విధంగా అక్కడ ఫార్మాసిటీ ఏర్పాటు చేయడం గురించి, అక్కడ గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న భూములు ప్రధానంగా పంటలు పండని భూములు అని చెప్తున్నారు ఇప్పటి వరకు. కానీ మేము చెప్పాం, పంటలు పండని భూములు కాదు, అవి 2 పంటలు పండే సుక్షేత్రమైనటువంటి సారవంతమైన భూములు అని చెప్పి మేము చెప్పాం. దానిపైన కూడా ముఖ్యమంత్రి గారు స్పందించారు. మొదటి విషయం ముఖ్యమంత్రి గారు స్పష్టం చేసింది ఏంటంటే, అక్కడ ఫార్మాసిటీ కాదు, కాలుష్యం వచ్చేటువంటి ఫార్మాసిటీని అక్కడ పెట్టబోవట్లేదు. కేవలం తన సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడ కొంత అభివృద్ధి చేయాలని, ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలనే ఆలోచన ఉందని చెప్పారు. అయితే ఆ ఇండస్ట్రియల్ పార్క్ కోసం కూడా అంత సుక్షేత్రమైన భూములు తీసుకోవాల్సిన అవసరం లేదు. పడావుగా ఉన్న భూములు, పంట పండని భూములు, చాలా భూములు ఉన్నాయి అక్కడ. కాబట్టి